హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మనం ఈ వీడియోలో ఓబీ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనే సబ్జెక్ట్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టాపిక్స్ అన్ని కవర్ చేసేసాం. ఇది మనకి కోర్ సబ్జెక్ట్ కాదు, బట్ ఈ సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాల్సి వస్తుందని అనుకోలేదు, బట్ పెట్టాల్సి వస్తుంది తప్పలేదు. జనరల్గా రాసే సబ్జెక్టు చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగానే పాస్ అయిపోతాం. సో ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను చెప్పినట్టు ఫాలో అయితే డెఫినెట్గా ఈజీగా మీరు మంచి మార్క్స్ స్కోర్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే యూస్ఫుల్ ఉందో వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వితౌట్ డిలే లెట్ us start. Now coming to our first unit. So this first unit is completely of basics. So basics of organization behavior. Then the first వచ్చేసి definition. It's a basic definition of organization behavior. Simple and one mark question. Next the need of importance of organization behavior. So need ఏంటిది? Need and importance అనుకుంటా. Yes, need and importance ఇది. Need of importance, need and importance of organization behavior. Next ఇది nature and scope. What is the nature and scope of organization behavior? Framework ఏంటిది? నెక్స్ట్ ఆర్గనైజేషన్ బిహేవియర్ మోడల్. దీంట్లో ఉన్నాయా 5 క్వశ్చన్లు. ఇందులో ఖచ్చితంగా మీరు 4 క్వశ్చన్స్ నేర్చుకోవాలి. ఏదైనా ఒక క్వశ్చన్ మీకు ఇది ఇంపార్టెంట్, ఇవన్నీ మొత్తం కలుపుకొని నేర్చుకున్నా కూడా ఒకటే క్వశ్చన్ లాగా కన్సిడర్ చేసుకొని నేర్చుకోండి. ఇట్లా ఏం అడిగినా కూడా ఒకటే ఆన్సర్ రాసిరండి. దట్స్ అ బెస్ట్ ఆప్షన్. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏముంటాయి? మొత్తం ఉన్నాయా 5 క్వశ్చన్స్. దీంట్లో నథింగ్ టు సే ఇన్ దిస్. ఇది జనరల్గా ఈజీగా రాసేయండి. దీంట్లో ఇంపార్టెంట్ అంటే చెప్పలేదు. సో మీ ఇష్టం, ఏదైనా ఒక క్వశ్చన్ చాయిస్ తీసుకొని ఉన్న క్వశ్చన్స్ మొత్తం చదవాలి. నౌ కమింగ్ టు అవర్ సెకండ్ యూనిట్. సో ది సెకండ్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ ఇండివిజువల్ బిహేవియర్. సో దీంట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ పర్సనాలిటీ అండ్ థియరీ. కొంచెం థియరీ పార్ట్ ఉంటుంది. ఇది మొత్తం ఏం చేయాలి అంటే మీరు ఉన్న ఇండివిజువల్, ఇప్పుడు ఇవన్నీ నేను సబ్ హెడ్డింగ్స్గా పెట్టిన టాపిక్స్ అన్నీ ఒక్క ఆన్సర్ కిందనే రాయాలి. మొత్తం ప్రతి ఒక్కటి ఇండివిజువల్ ఆన్సర్ కాదు. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పర్సనాలిటీ గురించి క్వశ్చన్ వస్తే ఈ 3 కలిపి నేర్చుకున్నారు అనుకోండి ఒక సింగిల్ ఆన్సర్గా. ఈ త్రీలో ఏదైనా కూడా మొత్తం ఒకటే ఆన్సర్ రాసి రావచ్చు. సో అన్ని క్వశ్చన్స్కి అదే ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ నౌ కమింగ్ టు అవర్ ఫస్ట్ టాపిక్ అయిపోయింది. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీ గురించి ఉంటుంది. నెక్స్ట్ లెర్నింగ్, ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్, ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ థియరీస్ ఆఫ్ లెర్నింగ్. సో సేమ్ అన్ని క్వశ్చన్స్ ఇట్లనే. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ మోడిఫికేషన్స్. కొన్ని చిన్న మోడిఫికేషన్స్ ఏమేమి ఉంటాయి, అంత థియరిటికల్ పార్టే, అన్ని స్టెప్సే ఉంటాయి. ఇన్డెప్త్గా మీరు నార్మల్ సైడ్ రీడింగ్స్ కానీ ఏమంటే నేర్చుకోండి సరిపోతుంది. బాగా ఇన్డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మిస్బిహేవియర్ నుండి ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి. అండ్ దర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిస్బిహేవియర్స్. ఎట్లా ఏ సిచ్యువేషన్స్లో మనం మిస్బిహేవ్ చేస్తాం అని చెప్పి, అండ్ ఏ సిచ్యువేషన్లో చేయొద్దు అని చెప్పి ఉంటుంది ఈ క్వశ్చన్. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్స్ అంటే అగైన్ ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కొన్ని ఇంటర్వెన్షన్స్ కానీ లేకపోతే కొన్ని హ్యాబిట్స్ కానీ అలవాటు చేసుకోవాలి. సో దాని గురించి అంతే. నెక్స్ట్ ఎమోషన్స్ అంటే లేబర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వస్తే లేబర్ అంటే ఈజ్ ఎ పర్సన్ ఆర్ సంబడి హూ డూ సర్వ్ టు ఏ కంపెనీ. అంటే బయట పోతేనేమో కూలీ అంటాం, ఇక్కడ సాఫ్ట్వేర్ కూలీలేం అనమాట, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అంతే. సో దాని గురించి. నెక్స్ట్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమోషనల్ థియరీ. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ యాటిట్యూడ్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ బిహేవియర్. నార్మల్గా మనకు తెలిసిందే. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాటిట్యూడ్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ యాటిట్యూడ్, ఫార్మేషన్ ఆఫ్ యాటిట్యూడ్, మెజర్మెంట్స్ ఆఫ్ యాటిట్యూడ్, వాల్యూ ఆఫ్ యాటిట్యూడ్. ఈ 5 కాన్సెప్ట్స్ వీటిని ఇండివిజువల్గా దాన్ని కలిపి నేర్చుకోండి. సైడ్ రీడింగ్స్ లాగా నేర్చుకోండి. నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పర్సెప్షన్. ఒక పర్సన్కి ఉండాల్సింది మెయిన్, ఒక పర్సన్ దగ్గర పర్సెప్షన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఏ సాఫ్ట్వేర్ ఫీల్డ్ మీద పర్సెప్షన్ క్రియేట్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెన్స్, ఫ్యాక్టర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ పర్సెప్షన్. నెక్స్ట్
ఇది ఒక 5 సైడ్ రైటింగ్స్ ఉన్నాయి, వీటిని నేర్చుకునే సరిపోతుంది. నెక్స్ట్ది మోటివేషన్. వాట్ ఈస్ మోటివేషన్ అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మనకు కావాల్సింది మెయిన్ థింగ్ మోటివేషన్. మోటివేషన్ అంటే వీ కెన్ డూ ఎనీథింగ్. సో మోటివేషన్ ఈజ్ ద మెయిన్ థింగ్. దాంట్లో ఇంపార్టెన్స్ ఆఫ్ మోటివేషన్ రాయాలి, టైప్స్ ఆఫ్ మోటివేషన్స్ ఏమైనా రాయాలి, ఎఫెక్ట్స్ ఆన్ వర్క్ బిహేవియర్. మోటివేషన్ ఇప్పుడు వర్క్ బిహేవియర్ మీద మోటివేషన్ అనేది ఎట్లా ఇంపాక్ట్ చూపెడుతుంది, ఎట్లా ఎఫెక్ట్ చూపెడుతుంది అని చెప్పి. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ సెకండ్ యూనిట్. సో ఇట్లా మీరు మెయిన్గా నేర్చుకోవాల్సింది ఇక్కడ వరకు 5th క్వశ్చన్, మొత్తం 9 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 6 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి సరిపోతుంది. ఈ 6 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే యూ కెన్ ఈజీలీ గెట్ 10 మార్క్స్. ఎందుకంటే స్ప్లిట్ చేసుకున్నాం ఉన్న ఒక 3 క్వశ్చన్స్ మీరు పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ 3 క్వశ్చన్స్ మీరు చాయిస్ తీసుకుంటే ఇవన్నీ పైన అన్ని చిన్న క్వశ్చన్స్ దీని నుంచి చదివితే ఖచ్చితంగా 10 మార్క్స్ ఈజీ వస్తాయి. దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ సెకండ్. నౌ కమింగ్ టు థర్డ్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ గ్రూప్ బిహేవియర్. ఒక గ్రూప్లో ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి, గ్రూప్ డిస్కషన్లో కానీ గ్రూప్ డెసిషన్లో కానీ ఉన్నప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేయాలి దాన్ని బట్టి ఉంటుంది ఇది మొత్తం. ఫస్ట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. గ్రూప్ బిహేవియర్లో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, దాని ఫార్మేషన్ ఎట్లా ఉంటుంది, గ్రూప్ ఫార్మేషన్, గ్రూప్స్ అంటే ఏంటి అసలు, ఇన్ఫ్లుయెన్సింగ్, వాట్ ఆర్ ద టర్మ్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ దిస్ గ్రూప్ బిహేవియర్. నెక్స్ట్ది గ్రూప్ డైనమిక్స్, కూర్చోవడం కానీ డిస్కస్ చేయడం కానీ ఇలా ఎట్లా ఉండాలి అని చెప్పి. నెక్స్ట్ది ఫస్ట్ క్వశ్చన్ ఇది స్కార్స్ పెట్టేం లేవా అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సో అందుకే పెట్టాను నేను. నెక్స్ట్ది ఎమర్జెన్సీ ఆఫ్ ఇన్ఫార్మల్ లీడర్స్ అండ్ వర్కింగ్ నార్మ్స్. పాయింట్ కొంచెం ఎట్లా అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లలో హడావిడిగా ఉన్నప్పుడు మన గ్రూప్ డిస్కషన్స్ పెట్టి ఇన్ఫార్మల్ వేగా మనం ఎలా కమ్యూనికేట్ చేయకుండా ఉండాలి, ఫార్మల్గా ఎలా ఉండాలి, ఇన్ఫార్మల్గా ఎలా ఉండొద్దు అని చెప్పి దీంట్లో ఈ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నార్మల్గా సైడ్ రీడింగ్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటే సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్ కదా. థర్డ్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, డెసిజన్ లైక్ గ్రూప్ డెసిజన్ మేకింగ్ అండ్ టెక్నిక్స్. అసలు గ్రూప్ డెసిజన్ ఒక గ్రూప్ మీటింగ్లో కూర్చున్నప్పుడు మన డెసిజన్ మేకింగ్ ఎట్లా ఉండాలి. ఫస్ట్ టీమ్ బిల్డింగ్, ఒక టీమ్ లీడర్షిప్ తీసుకొని నువ్వు టీమ్ బిల్డర్, నువ్వే లీడర్షిప్ తీసుకొని నువ్వే కమ్యూనికేట్ చేసే రేంజ్గా ఉండాలి. నెక్స్ట్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, ప్రతి ఒక్కరితోటి నీకు మంచి కమ్యూనికేషన్, మంచి రిలేషన్షిప్ ఉండాలి ప్రతి ఒక్క పర్సన్తో. నెక్స్ట్ అది కమ్యూనికేషన్, ఆబ్వియస్లీ దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ద లాస్ట్ వన్ ఇస్ కంట్రోల్, స్పీకింగ్ సెన్స్లో కానీ బిహేవియర్లో కానీ నీకు కంట్రోల్ ఉంటే సరిపోతుంది. సో దీస్ ఆర్ ద టెక్నిక్స్. గ్రూప్ డిస్కస్ జనరల్గా రాయాల్సిన క్వశ్చన్స్ ఏవి, ఆన్సర్స్ ఏవి. దీంట్లో మీరున్న 3 క్వశ్చన్స్, మధ్యలో క్వశ్చన్ ఖచ్చితంగా చదవండి విడిచిపెట్టకుండా. పైంది పర్ఫెక్ట్గా చదువుతారా, కిందిది పర్ఫెక్ట్గా చదువుతారా మీ ఇష్టం. బట్ ఏదైనా ఒక చాయిస్ తీసుకోకపోయినా ఏం కాదు, మొత్తం చదివినా కూడా ఈజీ క్వశ్చన్స్ డైరెక్ట్ మీరు జనరల్గా రాయొచ్చు. బట్ మీకు టైం తక్కువ ఉండి లాస్ట్ మినిట్లో వీడియో చూసినట్టయితే ఏదైనా పైన టాపిక్ కానీ కింద టాపిక్ కానీ ఏదో ఒక్క చాయిస్ తీసుకొని మీరు మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ థర్డ్ యూనిట్. నౌ కమింగ్ టు అవర్ ఫోర్త్ యూనిట్. సో దిస్ ఫోర్త్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ లీడర్షిప్ అండ్ పవర్. లీడర్షిప్ అండ్ పవర్ గురించి ఉంటుంది. మనం లీడర్షిప్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఒక బిజినెస్ ఆర్ ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఆర్ బిజినెస్ ఫీల్డ్లో కానీ ఉన్నప్పుడు లీడర్షిప్ ఎలా మినిమం మెయింటైన్ చేయాలో ఇది ఉంటుంది. ఫస్ట్ది లీడర్షిప్, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లా ఉండాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటిదో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. లీడర్షిప్ స్టైల్స్ ఏముంటాయి, థియరీ అండ్ లీడర్షిప్స్ వర్సెస్ మేనేజర్స్, లీడర్స్ వర్సెస్ మేనేజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ లీడర్స్ ఉంటారు, ఆ టీమ్ లీడ్కి ఉన్న మేనేజర్కి డిఫరెన్సెస్ ఏంటి. అసలు నార్మల్గా ఏమనుకుంటారంటే మేనేజర్స్ అందరూ టీమ్ లీడ్స్ అనుకుంటారు, బట్ నా మేనేజర్స్ వేరు టీమ్ లీడ్స్ వేరు. దీస్ ఆర్ సాఫ్ట్వేర్ స్టఫ్ అనమాట. సాఫ్ట్వేర్ ఒక కంపెనీలో కానీ ఒక ఎంఎన్సీ కంపెనీలో ఉన్న స్టఫ్ అంతే. దీంట్లో ఇది ఫస్ట్ది. సెకండ్ది సోర్స్ ఆఫ్ పవర్. మనకి పవర్ రావాలంటే సోర్స్ ఏంటిది, ఫస్ట్ లీడర్షిప్ ఈజ్ ద మెయిన్ సోర్స్. పవర్ సెంటర్స్ ఏంటి అండ్ అంటే మనకి లీడర్షిప్ వచ్చే సోర్సెస్ ఏంటి అనమాట. పవర్ అండ్ పాలిటిక్స్ ఇన్ ద సెన్స్ ఆ పాలిటిక్స్ కాదు, ఆ పాలిటిక్స్ అండ్ ఈ పాలిటిక్స్ అయినా సేమే, బట్ డెఫినేషన్ ఈజ్ సేమ్, బట్ వే ఆఫ్ పాలిటిక్స్ అదే ఇక్కడ దీనిలో ఉన్న పాలిటిక్స్ ఏమంటారు, వే ఆఫ్ బిహేవియర్ ఈజ్ డిఫరెంట్. దిస్ ఫోర్త్ యూనిట్. 2 క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ది సెకండ్ ఒకటి చాయిస్ తీసుకొని ఫస్ట్ చదవండి, డైరెక్ట్గా చాయిస్ తీసుకొని ఏం కాదు. టైం ఉంటే చదువుకోండి, లేకపోతే ఫస్ట్ది ఒకటే క్వశ్చన్ సింగిల్ క్వశ్చన్ డైరెక్ట్ 10 మార్క్స్కి ఇస్తే రాసి అయిపోతుంది.
This is completely of fourth unit. Now coming to our last unit. So this last unit is completely of dynamics of organizational behavior. OB గురించి మొత్తం dynamics and similar topics ఉంటాయి. And one more thing, this second unit and fifth unit. సో ఇవి రెండు చాలా ఎక్స్పెన్సివ్ ఓవర్స్. ఇవి రెండు చాలా ఎక్స్పెన్సివ్ యూనిట్స్ అనమాట. సో ఈ రెండు కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. మిగతా 3 యూనిట్స్ చాలా ఈజీగానే ఉంటాయి. ఇవే కొంచెం పెద్ద పెద్ద టాపిక్స్ ఉంటాయి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు ఆర్గనైజేషనల్ కల్చర్ అండ్ క్లైమేట్. దిస్ ఈస్ ఎ సింపుల్ క్వశ్చన్. ఆర్గనైజేషనల్ కల్చర్ అండ్ క్లైమేట్. నెక్స్ట్ ఇది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆర్గనైజేషన్ క్లైమేట్ అండ్ దాని ఇంపార్టెన్స్ ఏంటి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్. జాబ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అ మెయిన్ థింగ్. ఇది సబ్జెక్ట్ కాదు, నిజంగా మనం పర్సనల్ లైఫ్లో నేర్చుకోవాల్సిన మెయిన్ సబ్జెక్ట్ ఇది. సో ఓన్లీ అకాడమిక్స్ కోసమే కాదు, మీ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కోసం కూడా ఈ సబ్జెక్ట్ మొత్తం నేర్చుకుంటే యూ విల్ డెఫినెట్లీ బికమ్ ఎ ప్రొఫెషనల్ పర్సన్ అంతే. సో ఇవన్నీ డైనమిక్స్ అనమాట, ఇవన్నీ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం మనం ఏం చేయాలి, దెన్ డిటర్మైన్స్ అండ్ లైక్ డిటర్మినెంట్స్ ఏంటి, మెజర్మెంట్స్ ఏంటి, అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ బిహేవియర్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఇది ఆర్గనైజేషనల్ చేంజ్. ఒక ఆర్గనైజేషన్ చేంజ్ అయితే దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, అంటే ఒక ఆర్గనైజేషన్ని మనం చేంజ్ చేయాలి అనుకుంటే వాట్ వీ నీడ్ టు డూ, మనకు కావాల్సిన క్వాలిటీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి అంటే స్టెబిలిటీ వర్సెస్ చేంజ్ అంటే దాని గురించి ఫస్ట్ మీకు డెఫినేషన్ అండ్ క్లారిటీ ఐడియా ఉండాలి. నెక్స్ట్ ప్యాసివ్ అండ్ యాక్టివ్ చేంజెస్. ప్యాసివ్ చేంజెస్ ఏంటి, యాక్టివ్ చేంజెస్ ఏంటి, అండ్ నెక్స్ట్ ఎంటైర్ ప్రాసెస్ అండ్ రెసిస్టెన్స్ అంటే చేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ మేనేజింగ్ ది చేంజ్. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ దిస్ ఆర్గనైజేషనల్ చేంజ్. నెక్స్ట్ స్ట్రెస్. మనకి ఎక్కువ ఉంటుంది స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఒక జాబ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. మెయిన్గా ఉండేది స్ట్రెస్. ఆ స్ట్రెస్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, అందులో ఫస్ట్ది ప్రివెంటింగ్ అండ్ మేనేజింగ్ స్ట్రెస్లో దానికి ఉండాల్సిన టాపిక్స్ ఉంటాయి, సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి, అవి నేర్చుకోండి. డెప్త్గా నేర్చుకోండి, మీకు ఎక్కడైనా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది బ్యాలెన్సింగ్ ది వర్క్ అండ్ లైఫ్. మా రెగ్యులర్ లైఫ్ నుండి వర్క్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఇది ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్, దానికి కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్, ఆబ్జెక్టివ్స్. అండ్ నెక్స్ట్ ఆర్గనైజేషనల్ ఎఫిషియన్సీస్ ఎఫెక్టివ్నెస్. ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది మొత్తం 5th యూనిట్. దీంట్లో మీరు ఈ 4th టాపిక్ వరకు పర్ఫెక్ట్గా చదవండి. ఈ 4th టాపిక్ ఖచ్చితంగా చదవండి. ఇది చాలా కొంచెం డైరెక్ట్ క్వశ్చన్, మేబీ అడగచ్చు. ఈ 4th యూనిట్తో పాటు కింది మొత్తం నేర్చుకుంటారా, పైన మొత్తం నేర్చుకుంటారా, ఇట్స్ అప్ టు యూ. బట్ ఒక 2 క్వశ్చన్స్ పైన దాంట్లో ఒక 2 దిస్ 3rd, 4th క్వశ్చన్స్ ఈ 2 మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. 3rd, 4th ఈ 2 పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మేబీ 2 క్వశ్చన్ పేపర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇవి 2తో పాటు మీరు పైన 2 నేర్చుకుంటారా, కింద 2 నేర్చుకుంటారా, అది మీ ఇష్టం. కింది 2 నేర్చుకుంటే పైన విడిచిపెట్టింది, పైన 2 నేర్చుకుంటే కింద విడిచిపెట్టాలి. దిస్ ఈజ్ కంప్లీట్లీ 5th యూనిట్. ఈ 5th యూనిట్ ఒక సబ్జెక్ట్ కాదు. ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలో మీకు అర్థమైపోతుంది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఎవర్. మీరు ఫస్ట్ ఇలా నేర్చుకున్న బీడబ్ల్యూఈ ఇవన్నీ ఏం పనికిరావు. ఇలాంటి సబ్జెక్ట్స్ మాత్రమే పనికొస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ 5th యూనిట్ అండ్ కంప్లీట్లీ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనే సబ్జెక్ట్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ మొత్తం కవర్ చేసాం. సో ఇంకా మీకు ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ కావాల్సి ఉంటే కామెంట్ చేస్తే నేను ఇన్ టైంలో పోస్ట్ చేసేస్తాను. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.